హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాస్రి వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి కరివేపాకుని నీట్గా వాష్ చేసేసి నేను ఇంట్లోనే ఆరబెట్టేస్తున్నానండి. ఫ్యాన్ వేసేసి ఆ గాలికి ఆరిపోయేలాగా ఇలాగా స్ప్రెడ్ చేసేస్తున్నాను క్లాత్ మీద. మనం ఎప్పుడైనా కరివేపాకు కొద్దిగా ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఇలాగా నీట్గా వాష్ చేసేసుకొని, వాష్ చేయడం అంటే వాటర్లో సాల్ట్ వేసేసి ఒక 2-3 టేబుల్ స్పూన్స్. సో ఈ కరివేపాకునంతా కూడా అందులో ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉంచేసి నీట్గా వాష్ చేసేసుకొని దాన్ని ఇలాగ నీడ పట్టున ఆరపెట్టేసుకున్నాం అనుకోండి, మనం ఎప్పుడు కర్రీలో యూస్ చేసుకోవాలనుకున్నా కూడా రెడీగా ఉంటుందన్నమాట. ప్రతిసారి కడిగే అవసరం అయితే ఉండదు. దానికి తగ్గట్టు ఎప్పుడన్నా కరివేపాకుతో కారపొడి అవి రెడీ చేసుకోవాలన్నా కూడా మనకి కరివేపాకు అయితే రెడీగా ఉంటుంది. కరివేపాకు వాష్ చేయడం, అది ఆరబెట్టడమే కొద్దిగా ప్రాసెస్ ఉంటుంది కదా. సో ఆ పని అంతా లేకుండా మనం ఎప్పుడు ఇది కారపొడి చేసుకోవాలన్నా కూడా రెడీగా ఉంటుందన్నమాట. సో ఇక ఈరోజైతే మా వారు మార్కెట్ నుంచి వచ్చేటప్పుడు కరివేపాకు కొద్దిగా ఎక్కువే తీసుకొచ్చారు, ఫ్రెష్గా ఉందనేసి. సో నేనైతే ఇలాగ నీట్గా వాష్ చేసేసి నీడకి ఆరబెట్టేశాను. మనం ఎన్ని కర్రీస్ చేసుకున్నా కూడా ఇలాగ కరివేపాకుతో అలాగే మునగాకుతో కారపొడి చేసుకున్నాం అనుకోండి, ఇన్స్టెంట్గా టిఫిన్లోకి యూజ్ అవుతాయి. ప్లస్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి. మనం కరివేపాకు కానీ మునగాకు కానీ ఫ్రెష్గా ఎప్పుడు దొరికినా కూడా అస్సలు వదులుకోవద్దండి. చక్కగా నీట్గా వాటిని వాష్ చేసేసుకొని ఇలా ఆరబెట్టేసుకొని వాటితో కారపొడి రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, టిఫిన్స్లోకి మంచిగా యూజ్ అవుతుంది. అలాగే ఇవి అప్పుడప్పుడు మనం ఆహారంలో తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే ఈ కరివేపాకుతో నేను కారపొడి అయితే రెడీ చేయాలండి. సో ఇది వచ్చేసి మధ్యాహ్నం లంచ్లోకి నేను వంకాయ పులుసు అయితే చేశాను. కొద్దిగా దగ్గరగా చేశాను అనమాట. అంటే మరీ పులుసుగా కాకుండా కొద్దిగా గ్రేవీగా చేశాను. అలాగే ఈరోజు వచ్చేసి నేను డ్రెస్ ఒకటి స్టిచ్ చేస్తున్నానండి, లాంగ్ డ్రెస్. సో దానికి సంబంధించి పోట్లీ బటన్స్ అయితే రెడీ చేస్తున్నాను ఇక్కడ. సో ఇది నేను రెడీ చేసేటప్పుడు మా మరిది వాళ్ళ అబ్బాయి వచ్చాడనమాట. తనని వీడియో తీయనంటే ఇంకా అసలు షివరింగ్ వచ్చేస్తుంది అనమాట. తనకి ఫోన్ ఇస్తే పెద్దమ్మాని తీయలేకపోతున్నాను, నాకు షివరింగ్ వచ్చేస్తుంది అంటూ ఉన్నాడనమాట. ప్లీజ్ నాన్న ఒక 2 minutes వీడియో తీయనంటే ఇంకా తీసాడనమాట. అంటే స్టాండ్ అవి పెట్టచ్చు, కాకపోతే ఇంకా చెప్పాను కదా మా మరిది వాళ్ళ అబ్బాయి అలాగే మా అబ్బాయి వాళ్ళందరూ ఇంట్లోనే ఉన్నారు. సో ఇంకా వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు, ఎందుకులే అడ్డం అని చెప్పి నేను ఇది ట్రైపాడ్ అయితే పెట్టలేదు. సో వాడిని వీడియో తీయమంటే ఇక వాడు ఊగిపోతూ ఉన్నాడు అనమాట. ఇక తను తీసిన వీడియోలో కూడా కొన్ని అలాగా ఎడిటింగ్లో అలా తీసేసి కొంచెం బాగున్న వరకు ఇలాగా వీడియో అయితే చేశాను అనమాట. సో ఇది వచ్చేసి డ్రెస్కి ఫ్రంట్ పార్ట్లో పోట్లీ బటన్స్ పెడదాం అనిపించింది. సో అందుకని ఇక్కడ నా దగ్గర షిమ్మర్ క్లాత్ ఒకటి ఉందన్నమాట, సిల్వర్ కలర్. సో దాంతో ఇలాగా పోట్లీ బటన్స్ అయితే రెడీ చేసుకున్నాను. సో ఇవేంటంటే క్లాత్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తర్వాత పోట్లీ బటన్స్ చేసే కన్నా కూడా మన క్లాత్ ఏదైతే ఉందో సేమ్ దాన్ని అలాగే ఉంచేసి దానికి అక్కడక్కడ అంటే ఇక్కడ నేను థర్మాకోల్స్ పెడుతున్నానండి ఈ పోట్లీ బటన్స్ చేయడానికి. సో అవి థర్మాకోల్ ఒక్కొక్క బాల్ తీసేసి క్లాత్లో ఉంచేసి థ్రెడ్ తోటి ఇలాగా గట్టిగా ట్విస్ట్ చేసేసి 2 సార్లు మనం పువ్వులు ఎలా అయితే అల్లుతామో అలాగా ఒక 2-3 అయితే వేయాలండి. సో అలా వేసేస్తే చక్కగా పోట్లీ బటన్స్ అయితే రెడీ అయిపోతాయి. అన్నీ కూడా ఈవెన్గా ఉంటాయి అన్నమాట, ఎగుడు దిగుడుగా ఉండదు. మనం క్లాత్ కట్ చేసినప్పుడు కొన్నిసార్లు ఎగుడు దిగుడుగా ఉంటాయి. సో అలా కాకుండా ఇలాగ ఈవెన్గా వస్తాయి. సో ఇక్కడైతే పోట్లీ బటన్స్ అయితే రెడీ చేసేసుకున్నానండి. అంటే ఇవి ఎందుకు రెడీ చేశానంటే కొద్దిగా అన్ని దగ్గరగా పెట్టి స్టిచ్ చేద్దామన్న ఉద్దేశంతో నేను ఇన్ని పోట్లీ బటన్స్ అయితే రెడీ చేశాను. సో ఇక్కడ డ్రెస్ కటింగ్ అయితే అయిపోయిందండి, ఇక ఫినిషింగ్లో ఉంది డ్రెస్ వచ్చేసి. సో ఫైనల్గా రెడీ అయిన తర్వాత డ్రెస్ అయితే ఇలా ఉందండి. ఇక్కడ నెక్ పార్ట్ అంతా కూడా నేను హ్యాండ్ వర్క్ చేశానండి. నా దగ్గర కొన్ని చిప్స్ ఉన్నాయన్నమాట, సిల్వర్ కలర్వి. నేను అంతకుముందు వీడియోస్లో కూడా చూపించాను కదా, గ్రీన్ కలర్ బ్లౌజ్ మీద స్టిచ్ చేశాను. సో సేమ్ అవే, అలాగే షుగర్ బీట్స్ కూడా ఉన్నాయి. సో అవి 2 కూడా కలిపి నేను నెక్ పార్ట్ అంతా కూడా హ్యాండ్ తోటి స్టిచ్ చేశాను. అలాగే పోట్లీ బటన్స్ ఇలా ఫ్రంట్ పెట్టేశాను. మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా ఇలాగ సిల్వర్ కలర్లో అక్కడక్కడ చిన్న చిన్న బుట్టీస్ లాగా వచ్చిందండి. అలాగే చివర వచ్చేసి ఇలాగా గోల్డ్ కలర్ విత్ సిల్వర్ కలర్ చిప్స్ తోటి బార్డర్ అయితే వచ్చింది.
ఇలాంటి లాంగ్ డ్రెస్సెస్ స్టిచ్ చేసుకునేటప్పుడు మరీ హెవీ వర్క్ ఉన్నవి కాకుండా సింపుల్ డిజైన్ ఉన్న క్లాత్ సెలెక్ట్ చేసుకుంటే డ్రెస్ అనేది చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. సో ఇక్కడ నేను నెక్కి స్టిచ్ చేసిన వర్క్ ఎలా ఉందనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే పోట్లీ బటన్స్ చూసారు కదా, అన్ని దగ్గర దగ్గరగా పెట్టాను. ఇక హ్యాండ్స్కి వచ్చేసి ఇలాగా ఒక 3 లేయర్స్ సీక్వెన్స్ వర్క్ వచ్చేలాగా బార్డర్ని కట్ చేసి జాయిన్ చేశానండి. అలాగే హ్యాండ్స్కి నేను లైనింగ్ అయితే యాడ్ చేయలేదు. సో ఓవరాల్గా డ్రెస్ అయితే ఇలా ఉందండి. కింద వైపు వచ్చేసి ఒక 4 ఇంచెస్ బార్డర్ ఉంది. అలాగే హ్యాండ్స్కి వచ్చేసి ఒక సన్న బార్డర్ యాడ్ చేశాను. బాడీ పార్ట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ ఇచ్చానండి ఈ డ్రెస్కి. హ్యాంగింగ్స్ వచ్చేసి నేను బార్డర్ క్లాత్ని ఇలాగ స్టిచ్ చేశాను. అలాగే పోట్లీ బటన్స్ కూడా కొన్ని ఉండిపోయినాయి అనమాట. సో వాటిని ఈ బార్డర్కి జాయిన్ చేసి ఇలాగైతే స్టిచ్ చేశానండి. కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పి. మనం రెగ్యులర్గా స్టిచ్ చేసే బెల్ షేపు లట్కన్సే ఇవి కూడా, కాకపోతే కొద్దిగా డిఫరెంట్గా ఉండాలి అని చెప్పి నేను పోట్లీ బటన్స్ కూడా యాడ్ చేసి ఇలాగైతే స్టిచ్ చేశాను. సో ఓవరాల్గా ఈ డ్రెస్సు అలాగే దీనికి సంబంధించిన వర్క్ అయితే ఇలా ఉందండి. యాక్చువల్గా ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. ఇది వచ్చేసి శారీ అండి. శారీని నేను డ్రెస్ లాగా కన్వర్ట్ చేశాను. ఈ మధ్యకాలంలో నా ఓల్డ్ శారీస్ అన్నీ కూడా నేను డ్రెస్సెస్ లాగా కన్వర్ట్ చేసేస్తున్నాను. ఎందుకంటే అవి కట్టుకోవట్లేదు, అలాగే ఉండిపోతున్నాయి. సో డ్రెస్సెస్ లాగా స్టిచ్ చేసుకుంటేనన్నా అప్పుడప్పుడు బయటికి వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు కదా. అంటే నేను చర్చికి వెళ్తాను, ఎప్పుడన్నా షాపింగ్కి వెళ్తాను. సో అలా వెళ్ళినప్పుడు వేసుకోవడానికి ఉంటుందని చెప్పి నేను ఇలాగా కన్వర్ట్ చేశాను అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డ్రెస్కి సంబంధించిన శారీ తీసుకుని కూడా దగ్గర దగ్గర ఒక 16 to 17 ఇయర్స్ అయితే అవుతుందండి. అప్పటి నుంచి అది శారీ అలాగే ఉందన్నమాట. మహా అంటే ఒక 2-3 టైమ్స్ కట్టుంటాను. ఇక అది అలా ఉంచడం ఎందుకులే అని చెప్పి నేను ఇలాగ డ్రెస్ లాగా అయితే స్టిచ్ చేసుకున్నాను. డ్రెస్ స్టిచ్ చేయడమే కాదండి, ఆ నెక్ పార్ట్ అంతా కూడా హ్యాండ్ వర్క్ చేయడం వల్ల ఇది ఇంకా అందంగా ఉంది. సో ఈ డ్రెస్ స్టిచ్చింగ్ అనేది మీకు ఎలా అనిపించిందో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.